अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातु औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। వెల్కమ్ టు సమీ అండ్ అస్మా ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉదయము సాయంత్రము ప్రతిరోజు చదవవలసిన 4 పవిత్రమైన సూరాలు, అద్భుతమైన లాభాలు. సూరే ఫాతిహా, నాస్, ఫలహ్, ఇఖ్లాస్ లాభాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ముస్లిం జీవితంలో కొన్ని సూరాలు ఎన్నడూ మరిచిపోలేని వరాలు లాంటివి. అలాంటివే ఈ 4 పవిత్రమైన సూరాలు. ఈ 4 సూరాలు మన హృదయాన్ని దైవం వైపు తిప్పిస్తాయి. మన జీవితంలో శాంతి, రక్షణ, నమ్మకం తీసుకువస్తాయి. ఈరోజు వాటి లాభాలను గురించి తెలుసుకుందాం. సూరతుల్ ఫాతిహా. ఈ సూరాని ఉమ్మల్ ఖురాన్ అని పిలుస్తారు. ఖురాన్ తల్లిగా అని భావిస్తారు. అల్లాహ్ను ప్రశంసిస్తూ మనం సహాయం కోసం ప్రార్థించే అత్యంత శక్తివంతమైన దువా సూరే ఫాతిహా లాభాలు. ఇది లేకుండా నమాజ్ సంపూర్ణం. ఈ సూర రోగాల నివారణకు, షిఫా కోసం చదవడం ఎంతో ప్రతిఫలం. మన హృదయాన్ని తృప్తిపరిచి అల్లాహ్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఇది అల్లాహ్తో మాట్లాడే దారి. రెండవది సూరే నాస్. యా అయ్యుహన్నాస్తో మొదలయ్యే ఈ సూర మన మనసును, ఆత్మను కాపాడుతుంది. దాని యొక్క లాభాలు: మనిషిని ప్రభావితం చేసే దుర్మార్గ శైతానుల నుండి రక్షణ కలిగిస్తుంది. భయాలు, గందరగోళాలు పోయేలా చేస్తుంది. పడుకునే ముందు ప్రతిరోజు రాత్రి చదివితే అల్లాహ్ మనపై హిఫాజత్ ఉంచుతాడు. ఇది మన అంతరంగాన్ని శుద్ధి చేసే సూర. మూడవది సూరా ఫలక్. ఈ సూర మనపై వచ్చే బురి దృష్టి, జాదు, ఈర్ష నుండి రక్షణనిస్తుంది. దాని యొక్క లాభాలు: అశుభ శక్తులు, ఈర్ష, చెడు దృష్టి నుండి రక్షణ. అల్లాహ్ శత్రువుల క్రూరతను మనకు దూరం చేస్తాడు. చిన్నపిల్లలు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ సూరాను చదివి వాళ్ళపై ఊదితే వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. ఇది వెలుగునిచ్చే వేడుకునే ప్రార్థన. నాలుగవది సూరా ఇఖ్లాస్. కుల్ హువల్లాహు అహద్. ఈ చిన్న సూరాలోనే అల్లాహ్ యొక్క ఏకత్వం, పవిత్రతను చెబుతుంది. దాని యొక్క లాభాలు: ఇది ఖురాన్లో 3వ వంతు చదివిన పుణ్యాన్ని ఇస్తుంది. దీనిని రోజు చదివే వారికి జన్నత్ ఖచ్చితం. ఇది అల్లాహ్తో గాఢమైన బంధాన్ని ఏర్పరిచే సూర. ఈ 4 సూరాలు కలిపి మాత్రమే కాకుండా నిత్యం మనపై అల్లాహ్ హిఫాజత్ కోసం తలవాలి. మీరు రాత్రి పడుకునే ముందు ఈ 4 సూరాలు 3 సార్లు చదివితే శరీరానికే కాదు, మన ఇంటికి, మన కుటుంబానికి శాంతి మరియు రక్షణ లభిస్తుంది. ఇవి చిన్న సూరాలే కావచ్చు, కానీ వాటి శక్తి ఓ సముద్రం లాంటిది. ఈ రోజు నుంచి మనం ఈ 4 సూరాలు మన జీవితంలో భాగంగా చేసుకుందాం. చిన్న పిల్లలకు నేర్పుదాం. మన ఇంటికి, మన ఆత్మకు అల్లాహ్ వెలుగును ప్రశంసించిద్దాం. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. ఈ సూరాలు చదివిన ప్రతిసారి మనం ఒక దివ్య రక్షణలో ఉంటాము. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచే
సూరతుల్ ఫాతిహా, సూరతుల్ నాస్, సూరతుల్ ఫలక్, సూరతుల్ ఇఖ్లాస్ చదవడం మొదలుపెట్టండి. శాంతిని, రక్షణను, అల్లాహ్ ప్రేమను పొందండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జజాకల్లా ఖైర్.